ఫ్రెండ్స్, ఈ లాంగ్ ఫ్రాక్ అయితే పైన జాకెట్ మోడలు కుట్టానండి. జాకెట్ మోడలు, కోట్ మోడలు అంటారు కదా. ఇదైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్కి స్టిచ్చింగ్ అయితే చేశాను. ఫుల్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండు షూట్ చేశానండి. ఇప్పుడైతే కటింగ్ ఎలా చేసుకోవాలనేది సింపుల్గా క్లియర్గా మీకైతే చూపిస్తానండి. అలాగే ఫ్రాక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే వీడియో తీయడానికి ఎవరు లేరండి, ఇంకా నేనే వీడియో అయితే తీసుకుంటున్నాను. అయితే ఒక లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే కోటు పైన జాకెట్ మోడల్ వస్తుంది కదా, ఆ మోడల్ అయితే నేను కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది మా పాప వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే కోసం. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీసు, ఇది వచ్చేసి శారీ. దీంతో లాంగ్ ఫ్రాక్ కుడతాను. అలాగే ఈ బ్లౌజ్ తోటి జాకెట్ పైన వేసుకోవడానికి కోట్ అనేది కుడతానండి. క్లియర్గా మీకు కటింగ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, కొలతకైతే ఇదిగోండి నాదే డ్రెస్సు, ఇదిగోండి నాదే డ్రెస్సు, లైనింగు, పైన క్లాత్, ఇదిగోండి కోట్కి శారీ. ఇప్పుడైతే కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, శారీలో నుంచి అయితే ముందు అసలు చీర ఎంత ఉందనేది కొలుచుకోవాలండి. దాన్ని బట్టి మనం క్లాత్ అనేది తీసుకుందాం. 1 2 3 4. ఇదిగోండి, ఈ కొంగు పోతుంది. ఈ కొంగు పోను పావు తక్కువ 5 మీటర్లు ఉందండి. నేనైతే ఇప్పుడు ఫ్రాక్ కోసం 4 మీటర్లు అయితే తీస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడికి 4 మీటర్లు వచ్చింది. 4 మీటర్లు తీసి ఇది వచ్చేసి పైన బాడీ పార్ట్కి అయితే యూజ్ చేస్తాను, అది కోట్కి యూజ్ చేస్తాను. ఓకేనా? దారా టైంకి వచ్చా, కెమెరా తీసేవాళ్ళు లేరు. అంటే కరెక్ట్ పాయింట్ పడతల్లా, తెలియడంలా. ఫ్రెండ్స్, ఇదిగోండి 4 మీటర్ల క్లాత్ అయితే సపరేట్ చేశానండి. మళ్ళీ దీన్ని కూడా 2 మీటర్లుగా సపరేట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం మీద 4 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నానండి. ఈ 4 మీటర్ల ప్లేస్లో 3 మీటర్లు కూడా తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు. మన దగ్గరుండే క్లాత్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు హైట్ మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి, కొలత ఫ్రాక్ తీసుకొని ఎగ్జాక్ట్ హైట్ మార్క్ చేస్తే అయిపోద్ది. ఇక్కడికి వచ్చిందండి, ఇక్కడికి వచ్చింది. కుట్టు కోసం ఒక 1 ఇంచ్ వరకు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్కి కింద ఫ్రిల్స్ పెట్టడానికి కటింగ్ అయితే అయిపోయిందండి. లైనింగ్ కూడా కట్ చేసుకుందాం. ఈ లైనింగ్ వచ్చేసి 2 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఎంత లైనింగ్ తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది 3 మీటర్ల లైనింగ్ ఉంది. నేనైతే 2 మీటర్లు తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది 2 మీటర్ల లైనింగ్. ఈ 2 మీటర్లని 4 ఫోల్డింగ్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, మనము లోపల లంగా కట్టుకుంటాం కదండి, ఆ టైప్లో క్రాస్ అయితే వేసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకున్నప్పుడు ఇదిగోండి, ఇటు ఎంత ఈక్వల్ ఉందో ఇటు కూడా అంతే ఈక్వల్ ఉండేటట్టు చూసుకోండి.
అంటే ఇప్పుడు ఒక ఏడ చెప్తానండి. ఇప్పుడు ఏడ ఒక 5.5 ఇంచుల వరకు ఫోల్డ్ అయింది కదా, ఇక్కడ కూడా ఒక 5.5 ఇంచులు ఉండేటట్టే చూసుకోండి, సమానంగా అటు ఇటు. ఇలా క్రాస్లో కట్ చేసుకుంటే మనకి లోపల లైనింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కొలత ఫ్రాకు ఇదిగోండి, మనము మెయిన్ క్లాత్ కంటే కొంచెం మీదికే తీసుకోవాలండి పైకి. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తాను. ఈ బాడీ పార్ట్కి వచ్చేసి బాడీ పార్ట్కి 1 మీటరు, అలాగే కోట్ కోసం 1 మీటరు, 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మీటర్ సపరేట్ చేసేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. 4 మడతలు ఒకేసారి వేసేసానండి. వేసేసి ఫస్ట్ బ్లౌజ్ హైట్ అయితే తీసుకుంటున్నాను, అంటే పైన బాడీ పార్ట్ హైట్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎంత హైట్ వచ్చిందో చూసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందాం. 14.5 ఇంచులు వచ్చింది. అలాగే నడుము లూజ్ అండి, ఇదిగోండి ఫ్రెండ్స్, నడుము లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అయితే 16 ఇంచులు ఉందండి. 16 ఇంచుల్లో సగం వచ్చేసి 8. బ్యాక్ సైడ్ డాట్ల కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చులు 2 ఇంచులు కదండి, 3 ఇంచులు తీసేసుకుంటున్నా. ఎందుకంటే కావాలంటే కుట్టినాకైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాస్త ఎక్కువ తీసుకున్నా కుట్టిన తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడైతే నెక్ నేను రౌండే పెడుతున్నాను. 2.5 ఇంచులు అయితే నెక్ తీసుకున్నానండి, 3.5 ఇంచుల వరకు షోల్డర్ తీసుకున్నా. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్లో అయితే తీసుకుంటున్నాను. అలాగే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఒకటి 1.5 ఇంచులు అయితే చంక రౌండ్ కోసం 1.5 ఇంచులు తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చంక వైపు కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎలాగో పైన జాకెట్ మోడల్ కాబట్టి బ్యాక్ ఇంత డీప్ అయితే అవసరం లేదండి, బ్యాక్ నెక్ కొంచెం తగ్గించి తీసుకుందాము. ఫస్ట్ బ్యాక్ నెక్ అయితే కట్ చేసేసుకుందాం.
ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ నెక్ డీప్ సరిపోతుంది. ఇప్పుడు సేమ్ పైన కోట్ అనేది కుట్టాలనుకుంటున్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే కొలత పెట్టి ఇంకొక పార్ట్ అయితే తీసుకుందామండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ బాడీ పార్ట్ వేసి ఇంకో కోట్ కోసం క్లాత్ అయితే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇవైతే పక్కకు పెట్టేద్దాము. ఫైనల్గా హ్యాండ్ అయితే తీసేసుకుందామండి. హ్యాండ్ వచ్చేసి 10.5 తీసుకుంటున్నాను. అదే 10.5 ఈ చివరకు పెట్టేసి డౌన్ వచ్చి 3.5 తీసుకున్నానండి, చంక డౌను. ఇదిగోండి, ఈ హ్యాండ్ వచ్చేసి పైన జాకెట్ కోసం. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ వచ్చేసి లోపల ఫ్రాక్ కోసం 5 ఇంచుల హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను, కుట్లతో సహా 5.5 ఇంచులు. అదే 5.5 ఇంచులు ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకొని ఒక 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇది చిన్న హ్యాండ్ ఫ్రాక్ లోపలికి, జాకెట్కి ఏమో ఫుల్ హ్యాండ్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాడీ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, నేనైతే ఈ పింక్ కలర్ వచ్చేసి పైన జాకెట్ కోసం తీసుకుంటున్నానండి. చెప్తాను, దీని కటింగ్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్ లోపల ఫ్రాక్ వచ్చేసి ఎల్లోనే తీసుకుంటున్నానండి బాడీ పార్ట్. ఎందుకంటే పింక్ కలర్లో 2 రావాలంటే రావు కదా, అందుకని ఇందులో అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి, రెండిటికి బాడీ పార్ట్లకి ఇదే సరిపోయిద్ది. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి ఇది ఈ జాకెట్ కిట్ పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్ లోపల ఫ్రాక్కి చిన్న చేతులు అయితే ఇక్కడ తీస్తున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా జాకెట్ కటింగ్ అయితే చేసేసుకుందాం. జాకెట్ అంటే ఫ్రాక్ మీద కోట్ మోడల్ అండి ఇప్పుడు నేను కుడుతుంది. ఇప్పుడు అదైతే కటింగ్ చేసేసుకుందాము. ఇదిగోండి, లూజ్ వచ్చేసి ఈ బాడీ పార్ట్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను. ఒక పొడుగు మాత్రం పెంచాను అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోట్ వచ్చి కట్ వర్క్ మోడల్ అయితే పెట్టాలి. ఇదిగోండి, నెక్ అయితే 3 ఇంచులు తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చి 3.5 ఇంచులు తీసుకున్నానండి. అయితే ముందు ఈ పార్ట్స్ అనేవి సపరేట్ చేసేసుకుందాం. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది సపరేట్ అయితే చేసేసుకుందామండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 3 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఫ్రంటే కదా కోటు, బ్యాక్ మీదికి తీసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ మోడల్ అయితే తీసుకుందామండి. పార్ట్కి బ్యాక్ 3 ఇంచుల వరకు డౌన్ తీసుకొని రౌండ్ నెక్ తీసుకోవాలండి. ఇక ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి సేమ్ 3 ఇంచులలో నేను కట్ వర్క్ అయితే తీస్తున్నాను.
ఫ్రెండ్స్ ఇదిగోండి, నేనైతే కట్ వర్క్ మోడల్ అయితే కట్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా అయితే కట్ చేశాను. మీకు కుట్టిన తర్వాత అది ఎలా ఉందనేది ఫైనల్గా లుక్ చూపిస్తాను. అలా ఫ్రెండ్స్ ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇందులోంచి హ్యాండ్స్ తీసేద్దామండి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఫ్రెండ్స్ ఎట్లా ఓపెన్స్ కాబట్టి ఇదిగోండి, క్లాత్ ఓపెన్ ఉన్నా నో ప్రాబ్లం, డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. కట్స్ కుట్టుకునేటప్పుడు కట్స్ దిప్పుకుంటే అయిపోద్దండి. ఇదిగోండి, ఇది కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా కటింగ్ అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్ కటింగ్ అయితే మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.